రైట్. పవన్ గారు. అమ్మా నమస్కారం, చెప్పండి. నమస్కారం పవన్ గారు. అంటే 100 రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తానన్నారు. 400 రోజులు అయిపోతోంది. అంటే ఇప్పుడేంటండి మళ్ళీ అంటే నిరంతర ప్రక్రియ అనటం అంటే ఓకే. ఒక రేషన్ కార్డులు లాంటివి నిరంతర ప్రక్రియ అంటే ఓకే. రైతు భరోసా గానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గానీ, ఇంకా మనకి ఇంకేంటి ఇంకొకటి ఇందిరమ్మ ఇళ్ళు కానీ, ఇలాంటివి నిరంతర ప్రక్రియ ఏంటండి? అంటే ఇవి ఎప్పట్లోగా ఇస్తారు? ప్రజలకి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీపై ఉంది కదండీ! రైట్ అమ్మా, మీరు చెప్పింది కరెక్టే. మీకు పెద్దలకు నమస్కారం. ఇవాళ పాపారావు గారు వారంటే నాకు బాగా అభిమానం. నేను టీవీ డిబేట్లో పాల్గొకపోయినా కూడా టీవీ డిబేట్లో వారు ఉన్నారంటే నేను చూస్తా. పాపారావు గారు, తర్వాత పుల్లారావు గారు, పిచ్చి పుల్లారావు గారు, ఇటువంటి వాళ్ళు మంచి వక్తలు. వీళ్ళు మాట్లాడితే వాళ్ళు ప్రభుత్వాన్ని డిఫెండ్ చేయకుండా ప్రజలను డిఫెండ్ చేసేటువంటి వాటిని, ప్రజలను డిఫెండ్ చేసే వాళ్ళని, ప్రజల్ని యొక్క అవసరాలను, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్, సామాజిక సమీకరణాలను కరెక్ట్గా చూసే వాళ్ళని వాళ్ళు బాగా డిఫెండ్ చేస్తారు. అటువంటి వారంటే నాకు బాగా ఇష్టం. ఇవాళ పాపారావు గారు కూడా కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడడాన్ని నేను అర్థం చేసుకుంటాను. ఎందుకంటే ఎస్, గవర్నమెంట్కి ఉన్నటువంటి ఇబ్బందులు అయినా కూడా కాంగ్రెస్ పార్టీ తమ నిబద్ధతతోని చెప్పింది చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు సార్ అన్నారు, మీరు 15వ తారీఖు ఇస్తామన్నారు, 26కి ఇస్తామన్నారు, సంక్రాంతి అన్నారు, 26 జనవరి అన్నారు, మళ్ళీ 31st పోయి ఏమవుతుందంటే ఒకసారి మనం ఒక డేట్ టైం అని చెప్పిన తర్వాత దానికి ఫుల్ఫిల్ చేయనప్పుడు ఆబ్వియస్లీ ఎదుటోళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతారు. దాంట్లో తప్పేం లేదు అని నేను అనుకుంటాను. కానీ ఒక మంచి ప్రయత్నం, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకు, కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో ఉండే మాకు ప్రజల యొక్క రెస్పాన్సెస్ ఎట్లుంటాయి అనేది మాకు అర్థమవుతుంది. ఎందుకంటే మేమే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను ఒప్పించి, మెప్పించి, కమ్యూనికేట్ చేసి, కన్విన్స్ చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి బతిలాడి ఓటేయించుకున్నాం. మాకు ఆ బాధ్యత ఉంది, మా భుజాల మీద ఆ బాధ్యత ఉంది అనే విషయం నాకు, నాతోని పాటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, పెద్ద నాయకులకు, సీనియర్ నాయకులకు, మంత్రులకు, సీఎం గారికి ఉన్నది. కానీ మేము చేసేటువంటి ఎఫర్ట్స్ ఏంటిదంటే, మేము ఒక్కసారి నేను ఒక రివ్యూ చెప్తా సార్ పాపారావు గారు. గత 10 పంటల కాలంలో 2 సంవత్సరాల్లో తప్ప ఏ ఒక్క సంవత్సరంలో కూడా 4 నెలలలో రైతు బంధు చెల్లించలేదు. రైతు బంధు చెల్లించడానికి 2018లో 128 రోజులు, 161 రోజులు జరిగింది. 2019లో 132 రోజులు, 48 రోజులు అయింది. 2020లో 169 రోజులు, 84 రోజులు అయింది. 2023లో 148 రోజులు, 108 రోజుల సమయం పట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన పథకానికే, బీఆర్ఎస్ పార్టీకే మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వానాకాలం సీజన్లో ఆరంభం కాకముందే 7,625 కోట్ల రూపాయలు చెల్లించినట్టు. ఈ సంవత్సరం రైతు భరోసా ద్వారా ఎకరానికి పంటకు 5,000 నుంచి 6,000కు పెంచి జనవరి 26 లోపు చెల్లిస్తామని చెప్పబోతుంది. వ్యవసాయ భూమి లేని రైతు కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 చొప్పున పంపిణీ చేసేటువంటి విషయాన్ని కూడా వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2024లో రుణమాఫీ చేసింది. ఏకకాలంలో 2 లక్షల లోపు రుణమాఫీ, అర్హులైనటువంటి 25,35,964 మంది రైతులకు రూపాయలు 20,616 లోపు రుణం చేశారు. ఫిర్యాదుల విభాగం ద్వారా ఏర్పాటు చేసిన దాని ద్వారా 3,13,896 మంది రైతులకు 2,747.67 కోట్ల రుణమాఫీ చేసింది. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో రుణమాఫీ 35,31,900 మంది రైతులకు 16,143.94 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల వ్యవధి కాలంలో చేసింది. దీంతో రైతులపై 2,630 కోట్ల అధిక వడ్డీ రుణం పడింది. 2018లో రుణమాఫీ 21,35,557 మంది రైతులకు 11,909.31 కోట్లు 4 సంవత్సరాల వ్యవధి కాలంలో జరిగింది. 20,85,832 మంది రైతులకు సంబంధించిన 8,378.97 కోట్ల రుణమాఫీ జరగలేదు.
ఏకకాలంతో చేయకపోవడంతో రైతులపై పడ్డటువంటి రుణ భారం 8,515,000 కోట్లు అధిక భారం పడింది. పరిష్కారం విభాగం లేనందున డెబిట్ రిటర్న్స్ కింద 2,26,361 మంది రైతులకు సంబంధించి 1419.7 కోట్ల పంపిణీ జరగలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 7 లక్షల కోట్ల రూపాయల రుణం ఉన్నది. దానికి సంబంధించి దగ్గర దగ్గర 5,000 రూపాయలు ప్రతి ఏడాది 5,000 కోట్ల రూపాయలు ప్రతి నెలకి రుణాలు కడుతున్నటువంటి సమయంలో, రుణానికి అప్పు ఇంట్రెస్ట్ కడుతున్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ నిలబడి మేము ఉన్నదాన్ని అయితే ఖర్చు పెడతాం, ప్రజలకు ఇస్తాం, ధైర్యంగా ఒప్పుకొని కూడా మేము ప్రజలకు రైతు రుణమాఫీ చేసి వాళ్ళ మాటలు పడుతున్నటువంటి ప్రభుత్వం మాది. ఎందుకు చెప్తున్నా అంటే రైతు భరోసా కింద 7,628 రూపాయలు 28 కోట్లు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కింద 442 కోట్లు, రైతు పవర్ సబ్సిడీ కింద 11,144 కోట్లు, మహాలక్ష్మి పథకం కింద 1,376 కోట్లు, కళ్యాణ లక్ష్మి కింద 231 కోట్లు, జీతాలు పెన్షన్ల కింద 61,194 కోట్లు, రుణమాఫీ కింద 20,615 కోట్లు, పెండింగ్ బిల్లుల ద్వారా 12,000 కోట్లు, అప్పులు కిస్తీలు వడ్డీల ద్వారా 43,317 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది. నేనేమంటున్నా సార్, తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తుంది, రైతు భరోసా ఇస్తుంది, 500 రూపాయల సిలిండర్ ఇస్తుంది, 200 యూనిట్ల కరెంట్ ఇస్తుంది, 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. చాలా పనులు చేసేటువంటి ప్రక్రియలో కొన్ని సార్లు ఇచ్చిన మాట మీదనే అదే డేట్కు మేము వేయలేకపోయినటువంటి మాట వాస్తవమే. కానీ అది నా దగ్గర ఉండి నేను ఇయ్యలేకపోతే నా అసమర్థత అవుతుంది. నా దగ్గర లేదు, ఇవాళ నేను అప్పులలో కూరుకున్నా, ఇవాళ ఇల్లు నడపడం కష్టంగా ఉంది, ఖర్చులను తగ్గించుకొని అప్పులను తగ్గించుకొని రెవెన్యూని పెంచుకునే విధంగా మాట ఇచ్చినటువంటి రైతులకు కానీ, మహిళలకు కానీ, విద్యార్థులకు, నిరుద్యోగులకు కానీ, ఇంకా సొసైటీలో ఉన్నటువంటి ఇతరత్ర వాళ్ళకి కానీ చేసేటువంటి పనులు చేస్తా ఉంది. అంటే పవన్ గారు, ఇలాంటి అంశాలన్నీ ఉంటాయి అని గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి తెలీదా, ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలీదా? అలాంటప్పుడు ఒక డేట్ అనేది ప్రకటించడం ఎందుకు? ప్రజలు దీనిపైన ఆందోళన చెందుతున్నారు కదా, ప్రజలకి మీరు ముందే చెప్పాలి కదా. ఒక డేట్ అనౌన్స్ చేయటం అనేది అంటే అంత సిల్లీగా ఎందుకు డేట్ అనౌన్స్ చేశారు అన్నది విమర్శలు ప్రతిపక్షాలు చేస్తున్నారు. మీరు అన్నదాన్ని నేను కాదంటలేను. ఓకే, ఏదో పెద్ద మనసు చేసుకొని ఈసారి వదిలిపెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి పెట్టుకొని కొడతారు. ఏదో ఒకసారి జరిగింది వాళ్ళలాగా, టిఆర్ఎస్ ప్రభుత్వం లాగా వాళ్ళు చెప్పిన పథకాలకి 7 నెలలు 8 నెలలు అయితే చేయలేదు. మీరే చెప్పండి, ఒక మాట చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినవా లేదా? అదే బీఆర్ఎస్ ప్రభుత్వం 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి 4 సంవత్సరాలు తీసుకుంది. ఎఫర్ట్స్ పెడుతున్నారా లేదా మంత్రులు కానీ, వేరే వాళ్ళు కానీ? అనుకున్న టైంకే పడకపోవడం కొంచెం ఇంపాక్ట్ ఉంటది, నేను కాదంటలేదు. కానీ ప్రజలు కానీ, మీలాంటి మీడియా మిత్రులు కానీ, జర్నలిస్టులు కానీ, సమాజంలో ఉన్నటువంటి పెద్దలు కానీ కొంచెం అర్థం చేసుకోవాలి. అంటే మీరు గవర్నమెంట్ లో, మీరు ప్రభుత్వంలో ఉన్నా కూడా మీరు పడే ఇబ్బందే. ఇక్కడ ఇవ్వడానికి మనసు ఒప్పకపోవడమో, ఇవ్వలేని ఆలోచన